అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి మార్చి 23వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, వారు తెలుసుకోబోయే వార్తల వలన వారు ఎటువంటి పరిణామాలను అయితే ఎదుర్కోబోతున్నారు, శుభ పరిణామాల, అశుభ పరిణామాల, అలాగే వారి సమస్యలకు తగిన పరిష్కారాలు, పరిహారాలు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమై తీరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి అతి పెద్ద ప్రమాదం అయితే పొంచి ఉందని అయితే చెప్పుకోవచ్చు. నమ్మిన వ్యక్తి వీరికి ద్రోహం చేయబోతున్నారు. అండగా ఉండాలని నమ్మిన ఇటువంటి వ్యక్తి ఇలా చేశారే, మోసం చేశారే అని చెప్పి మనసు నమ్మలేని పరిస్థితికి అయితే ఖచ్చితంగా రాబోతుంది. అయితే అనేక మలుపులను అయితే మీ జీవితంలో చూడబోతున్నారు. ఇక ఆ వివరాలు ఎలా ఉన్నాయని అయితే, ఆ మలుపులు ఎలా ఉన్నాయని అయితే మొత్తం వివరాలు ఇప్పుడు జాగ్రత్త పడకపోతే చిన్న విషయం కూడా పెద్ద నష్టం ఖచ్చితంగా మారి తీరుతుంది. అందరికీ సహజంగా చాలా నమ్మకం పెట్టుకుంటారు. ఎవరో తమను అనుకుంటే పూర్తిగా అర్థం చేసుకుంటారు. వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. ఒక బలహీనత ఉంటుంది. ఒక్కసారి గనక నమ్మితే వాళ్ళ కోసం ప్రాణమైనా ఇస్తూ ఉంటారు. వాళ్ళ తప్పులు కూడా క్షమించేస్తూ ఉంటారు. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా అయితే మారబోతుంది. గతం నుంచి చూస్తే గనక ఒకరిని చాలా దగ్గరగా చేసుకున్నారు. వాళ్ళు మీ యొక్క విషయంలో అన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళని మిమ్మల్ని అనుకుంటూ ఉన్నారు. తను నా వారే చిన్న చిన్న సమస్యల జీవితంలో కనబడుతూ ఉన్నాయి. ఇక మీ జీవితాన్ని పూర్తిగా గమనించుకోలేకపోతున్నారు. అసలు మీ జీవితంలో ముఖ్యమైన ప్రధానమైన రహస్యం ఒకటి మీరు చూస్తే కనుక నమ్మిన వాళ్ళ దగ్గరే ప్రమాదం అనేది ఎక్కువగా కనబడుతుంది. అయితే సమస్య అనేది బయట వాళ్ళ నుంచి అయితే రాదు, నమ్మిన వాళ్ళ నుంచే వస్తుంది. ఇది నిజమని అయితే నమ్మాలి. రేపటి రోజున నమ్మిన వాళ్ళే మీతో అయితే మాట్లాడి మీతో సీక్రెట్ షేర్ చేసుకున్న వాళ్ళే, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, అలాగే మీ జీవితంలో ఒక చిన్న చిన్న సమస్య కూడా రావడానికి కారణాలు అయితే అవుతున్నారు. మీరు నమ్మిన వ్యక్తి ఇటువంటి విషయాలు బయటకు చెప్పడం, మీ నమ్మకాలను వాడుకోవడం, మీకు తెలియకుండా తప్పులు చేయడం వంటివన్నీ కూడా చిన్నగా కనిపించవచ్చు. కానీ అది తర్వాత రోజుల్లో ఒక పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంది. గట్టిగా బలంగా కనబడుతుంది. ఒకసారి అయితే మీ చుట్టూ చూసుకోండి. కళ్ళు మూసుకొని చూడండి. మీపై కుట్రలు ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. పెద్ద పెద్ద మాటలు ఎక్కువగా వినపడుతున్నాయి. జాగ్రత్త అవసరం. రేపటి రోజున మీరు మాట్లాడుతున్నట్టయితే కనుక మీకు ఈ యొక్క రాశి గల వారికి సహజంగా నమ్మకం పెట్టుకునే స్వభావం కలవారు. ప్రతి ఒక్కరిని నమ్ముతూ ఉంటారు. ఒక్కసారి నమ్మితే ఎవరినైనా సరే ప్రాణం సైతం ఇస్తూ ఉంటారు. అతివే మీకు ఇప్పుడు జీవితంలో అతిపెద్ద సమస్యగా మారబోతుంది. మీరు నమ్మినటువంటి నీచి నిజాయితీ గలవంటి ఒక చిన్న అబద్ధం చెప్పిన, ఏదో విషయం చెప్పినట్టు ప్రశ్నలు అడిగి డైరెక్ట్ అవ్వాల్సిందిగా అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మీరు గమనించుకున్నారో ఇది చిన్న విషయం కాదని, అలాగే మొదట మీకు చిన్నగా అనిపించిన తర్వాత ఒక పెద్ద సమస్యగా అయితే ఖచ్చితంగా మారబోతుంది. ఎంత నమ్మిన వాళ్ళైనా సరే ఇలా చేశారని చెప్పి ఒక మనిషికి కూడా షాక్ గురైపోతున్నారు. అసలు ఊహించిన విధంగా మీరైతే షాక్లోనే నిలబడిపోతూ ఉంటారు. మీ జీవితం అనేది పూర్తిగా మార్పు జరుగుతుంది. మరి ఇప్పుడు డబ్బుగా మరియు డాక్యుమెంట్ల గురించి బలంగా కనబడుతుంది. ఈ సమయంలో మీరు చేసిన చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టంగా మారేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. మీరు ఏదైనా సరే ఇంకా ఎన్నో రకాలుగా మీరు బలంగా కనబడుతుందో ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత జీవితంలో మీరు మీ యొక్క జీవితంలో ప్రతి విషయాన్ని కూడా ఒక మార్గంలో ఇప్పుడైతే మంచిగా ఉన్నా కూడా మీకు చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉన్నాయి. మీరు ఎప్పుడైతే వాటిని అన్నింటినీ అవాయిడ్ చేసేసి విషయాలన్నీ కూడా చేతిలో ఉంచుకుని పెద్ద సమస్యగా మారేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి ఏ విధంగా కనబడుతుందంటే కనుక మనం వివరంగా తెలుసుకున్నట్టు కనుక ఒక ముఖ్యమైన విషయం అయితే, ఎవరి మాట అయినా మీరు తప్పకుండా నమ్మవద్దు. అది నమ్మాలంటే ముందుగా మీరు గమనించుకొని తీరాలి. అది ఇంతవరకు నిజం, ఎంతవరకు సమస్య, ఒక్కసారిగా అయితే మీరు ఆ కుటుంబంలో కానీ, ఆ కుటుంబానికి సంబంధించిన దానిలో కానీ, ఒక అనుకున్న వాళ్ళ విషయంలో కానీ, మీ యొక్క స్నేహితుల విషయంలో కానీ తప్పకుండా మీ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళ ఇబ్బందులు, సమస్యలు అయితే మీకు బలంగా కనబడుతూనే ఉన్నాయి. మరి మీకు మాత్రం ఈ సమస్య అనేది పూర్తిగా మీకైనా, వాళ్ళకి బంధువుల్లోనే, మీకు సంబంధించిన వాళ్ళు మీ చేతుల్లోనే, మీ స్నేహితుల్లోనే, అలాగే ఎవరైతే నమ్ముకున్నారో అనుకున్నారో, ఎవరైతే మీకు సహాయంగా అయితే నిలబడ్డారో, ఏ విషయం అయితే వాళ్ళకి సహాయంగా నిలిచిన అన్ని విషయాలు మీకు మంచి చెడు కష్ట సుఖాలు అన్నీ కూడా మీకు చేశారో, ఏ విధంగా అయితే మీకు మంచిగా నిలబడ్డారో అటువంటి వ్యక్తులు ఇప్పుడు పూర్తిగా మిమ్మల్ని నష్టాల్లోకి తోసేసి మిమ్మల్ని మానసికంగా చాలా హింస పెట్టి కృంగదీయాలని అయితే ఇబ్బంది పెట్టాలని చెప్పి, మనశ్శాంతి లేకుండా చేయాలని చెప్పి మానసికమైన బాధలు పెడుతున్నారు. అందులో ముఖ్యంగా మీతో పాటు కలిసి వర్క్ చేసినటువంటి ఒక వ్యక్తి అయితే మీ యొక్క నమ్మకాన్ని పూర్తిగా ఉపయోగించుకొని బిజినెస్ రంగాలు మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించాలని చూస్తున్నారు. అందులో ముఖ్యంగా మీరు ఎస్ అను అక్షరంతో మొదలైన వ్యక్తి ద్వారా మీరు ఎప్పుడూ కూడా మానసిక ఒత్తిడిలో చాలా ఎక్కువగా
కనపడుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా అయితే తన ద్వారా మీరు ఇదివరకు రోజుల్లో కూడా బాధను అనుభవించిన రోజులైతే ఉన్నాయి. మానసిక ఒత్తిళ్ళు, ఆందోళన కలగబోతున్నాయి. అయితే ఈ యొక్క రాశి గల వారు రేపటి రోజున ఈ వ్యక్తి అకాలంగా అయితే భావోద్వేగాలు కలగబోతున్నారు. అదేవిధంగా రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారు ఈ వ్యక్తులు పూర్తిగా అయితే మీ కుటుంబానికి సంబంధించిన దాంట్లో మీకు బంధువులకు తోడుగా ఉండి మీకు ఒక పర్సనల్ విషయాలు, మీ యొక్క కుటుంబానికి సంబంధించిన విషయాలు అయితే మీ ఇంట్లో అనేటువంటి విషయాలు కూడా బయట వ్యక్తికి చేరవేయడం, మీ యొక్క శత్రువు పైకి లేనిపోని ఆ యొక్క ఉసిగులు పడము, అలాగే హింస పెట్టడం, ఇటువంటివన్నిటి కూడా ఆ వ్యక్తి చేసేటువంటి సందర్భాలు కూడా ఏ అయితే కనబడుతూ ఉన్నాయో, ఎందుకు ఇలా ఎప్పుడైనా సరే వాళ్ళు మనం అనుకొని మీరు తీసుకున్న నిర్ణయాలను రేపు మీకే బాధ కలిగించవచ్చు, అలాగే చాలా ప్రమాదకరంగా కూడా మారవచ్చు. ఎవరి మాట ఏదైనా నమ్మినా డబ్బులు పెట్టడం కానీ, సైన్లు చేయడం కానీ అస్సలు చేయవద్దు. ఎవరికైనా డబ్బు ఇవ్వాలనుకుంటే చాలా ఆలోచించి తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప ఇవ్వద్దు. చిన్న చిన్న పొరపాట్లో పెద్ద నష్టంగా జరగబోయే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఎటువంటి కాగితాల మీద సంతకాలు అయితే అసలు చేయవద్దు. మీ జీవితాన్ని కాపాడలేరు. ఇక వినేది నిజమా లేదా అని నమ్మించడానికి చెప్పేది గుర్తించడం చాలా ముఖ్యం. ఇక రేపటి రోజున మీకు తెలియకుండానే ఎన్నో తప్పుదారిలో తీసుకెళ్ళడం చాలా గమనార్హంగా ఉంటుంది. ఇందులో అయితే వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి చెడ్డవాళ్ళు అయితే కాదు. మన స్వార్థం కోసం, వారి యొక్క అవసరాల కోసం అయితే పూర్తిగా మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించడానికైతే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తును పూర్తిగా మార్చేయబోతుంది. ఒక్కసారైనా ఆలోచించి మీరు నిర్ణయం సరిగ్గా ఉందా లేదా అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా ఉత్తమం అని అయితే చెప్పుకోవచ్చు. మిమ్మల్ని సహాయం కోరిన వాళ్ళు, మిమ్మల్ని నాశనం చేసిన వాళ్ళు మీకు అర్థమవుతూనే ఉంటుంది. మీ జీవితంలో జరుగుతున్నవన్నీ ఖచ్చితంగా గమనించుకొని తీరాలి. ఇటువంటి హెచ్చరికలను దాన్ని పట్టించుకోవడం ఇప్పుడు జాగ్రత్త పడకపోతే తప్పకుండా భవిష్యత్తులో మీరు ఎంతో బాధలు పడవలసిన అవసరం కూడా ఉంటుంది. జాగ్రత్త పడడం ఎంతైనా మంచిది. అదేవిధంగా ఈ యొక్క రాశి గల వారు అందరికీ అనుకూలంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క రాశి గల వారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని, కటాక్షాన్ని రేపటి రోజున మీకు మేలు చేస్తుంది. రేపటి రోజున ఏమనుకున్నా కానీ మీకు అత్యుత్తమైన రోజునైతే చెప్పుకోవచ్చు. సంతానానికి, ఆర్థిక ప్రయాణాలకు బాగా పొందుతారు. మీ యొక్క ఆనందానికి కూడా కారణం అవుతారు. వ్యక్తిగత జీవితం, విశ్వనీయత, రహస్య సమాచారాలు ఎవరికి బయట పెట్టవద్దు. రేపటి రోజున ఒక ప్రియమైన వ్యక్తి ద్వారా అనుకూలతల ప్రవర్తనలు విసిగిపోతారు. ప్రతిభాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఏ విధంగా తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవద్దు. అది అసలు తెలివైన పనే కాదు. సంఘటనలకు అనుకూలంగా ఉండేలాగా కలిసి ఉండడం చాలా లాభదాయకం. రేపటి రోజున మీ యొక్క ఒత్తిడి పూర్తిగా తగ్గాలంటే తప్పకుండా ప్రశాంతతగా ఉండాలి. మౌనం వహించడం ఎంతైనా మంచిది. తప్పకుండా రేపటి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మీకున్న బాధలన్నీ చెప్పుకొని అక్కడ తప్పకుండా స్వామివారికి మీ కోరికలు చెప్పుకొని మీరు తప్పకుండా అయితే దైవనామస్మరణ చేస్తూ ఉండడం వల్ల, మీ ఎవరిని నమ్మకుండా ఉండడం వల్ల మీకు మంచిగా అయితే జరుగుతుంది. రేపటి రోజున తప్పకుండా అయితే మీకు ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ, ఇంట్లో దీపాధారణ చేసుకుంటూ, మీకు తగినంతలో ఉన్నంతలో కాకులకు ఆహారం చేస్తూ, దానం చేస్తూ, మూగజీవాలకు ఆహార పానీయాలు పెడుతూ, అలాగే ఎవరైనా పేదవారికి ఆహార దానం, వస్త్రదానం చేస్తూ ఉండడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ చిన్న చిన్నగా తొలగిపోతూ ఉంటాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి వ్యక్తుల ద్వారా అయితే వీరు మోసపోబోతున్నారనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చేసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.